దేవుని పరిశుద్ధాత్మ నేను తీసుకుపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈరోజు పాపం చేయడానికి భయపడట్లేదంటే, తప్పు చేయడానికి నువ్వు భయపడట్లేదంటే, తప్పుడు మాటలు నువ్వు మాట్లాడడానికి భయపడట్లేదంటే నీ మీద ఏ అభిషేకము ఉన్నది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ మీద ఏ అభిషేకం ఉన్నది? ఏ అభిషేకం చేత నువ్వు నమ్మబడ్డావు? ఏ అభిషేకం చేత నువ్వు ఏరవబడుతున్నావు? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు తీర్పు తీర్చుతున్న దేవుణ్ణి చూడలేకే ఈరోజు పాపము చేయడానికి ఒక వ్యక్తి ప్రేరేపించబడతా ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే భయం లేదు, ఒక పాస్టర్ అంటే భయం లేదు, ఒక వాక్యం అంటే భయం లేదు, ఒక బైబిల్ అంటే భయం లేదు, ఒక దేవుని సేవకులు అంటే భయం లేదు, ఒక దేవుని ప్రవక్త అంటే భయం లేదు. ఏ భయము భక్తి లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడానికి ఈరోజు గర్వాంధులై, మూర్ఖులై, భయంకరంగా గర్విష్ఠతనంతో పాపం చేయడానికి వాళ్ళు ప్రేరేపించబడుతున్నారంటే వీళ్ళు తీర్పు తీర్చుతున్న దేవుణ్ణి చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. జాలి గల దేవుణ్ణి చూశారు, ప్రేమ గల దేవుణ్ణి చూశారు, క్షమించే దేవుణ్ణి చూశారు, ఆదరించే దేవుణ్ణి చూశారు. కానీ తీర్పులు తీర్చే దేవుణ్ణి చూడలేదు వీళ్ళు. పాపానికి అగ్ని వంటి ఆ యొక్క రెండంచుల వాడి అని ఖడ్గం పట్టుకొచ్చి పేకలు నరికేసే వ్యక్తిని చూడలేదు ఇతను. హల్లెలూయా. దెయ్యాలకు భయపడతాడు ఈ వ్యక్తి, చేతబడి శత్రువుకు భయపడతాడు ఈ వ్యక్తి, క్షుద్ర శత్రువుకు భయపడతాడు ఈ వ్యక్తి, ఆ యొక్క ఖడ్గాలకు భయపడతాడు ఈ వ్యక్తి, ఆ తుపాకులకు భయపడతాడు ఈ వ్యక్తి, ఆ భయంకరమైన కార్యాలకు భయపడతాడు. కానీ అసలైన దేవుణ్ణి చూసి భయపడే తత్వము ఈ వ్యక్తిలో లేదు. ఎందుకంటే ఆ తీర్పులు తీర్చుకున్న దేవుణ్ణి చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క యోహాను ఎప్పుడైతే తీర్పులు తీర్చుకున్న దేవుణ్ణి చూశాడో ఇతను ఎలా పడిపోడండి? ఈ రోజు మనం చచ్చిపోవాలంటే, చచ్చిన వాని వల్ల పోవాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్పులు తీర్చుకున్న దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. జాలి గల దేవుడు కాదు, ప్రేమ గల దేవుడు కాదు. ఆ యొక్క కళ్ళు చిరతనుప్పులుగా మారి అగ్ని జ్వాలల వలె ఆ యొక్క అపరంజితో సమానమైన దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు పడతావు దేవుని యొక్క పాదాల మీద. హల్లెలూయా. ఒక వ్యక్తి చాలా భయంకరంగా ఉండేవాడు, తాగేసి తిరిగేసి చాలా వ్యక్తులుగా రోజు భార్య